హైదరాబాద్ పాత బస్తీలో హత్య. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగుల దాడి. చిన్న అనుమానంతో సాల్మన్ ను అబ్దుల్లా మరియు అతని ఫ్రెండ్స్ చితకబాదారు. అతను చికిత్స పొందుతూ ఈ నెల 28వ తేదీన మృతి చెందారు. మర్డర్ కేసు నమోదు చేసి 4 నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు విలేకరుల సమావేశంలో చంద్రాయనగుట్ట ఏసీపీ సుధాకర్ మాట్లాడుతూ, చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పూల్ బాగ్ సమీపంలో సాల్మన్ ప్లంబర్, అతను నిందితుడు అబ్దుల్లా ఒకే చోట వారి కుటుంబాలు ఉండేవి. కొన్ని కారణాల వల్ల అక్కడి నుండి 2 కుటుంబాలు వేరువేరు చోటుకు వెళ్లిపోయారు. కానీ అబ్దుల్లా మాత్రం సల్మాన్ పై కక్ష పెంచుకున్నాడు. ఎందుకంటే సల్మాన్ అబ్దుల్లా మధ్య పాత గొడవలు ఉండటంతో అతనిపై నెల 23 నాడు సల్మాన్, అతని ఫ్రెండ్స్ ఇర్ఫాన్ రాత్రి సుమారు 3:30 సమయంలో అమ్రూభాయ్కి లక్డీ ఠాలీ దగ్గర అబ్దుల్లా, అమాన్, మతీన్ మరియు సర్వర్ కూర్చొని ఉండగా అబ్దుల్లా ఇర్ఫాన్ ను పిలిచి రంజాన్ అయింది పార్టీ ఇవ్వమని అడిగారు. ఇర్ఫాన్ అబ్దుల్లాకు డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ గంట తర్వాత సల్మాన్ మరియు ఇర్ఫాన్ అక్కడి నుండి వెళ్తుండగా అబ్దుల్లా ఆపి సల్మాన్, ఏమ్రా ఎందుకు కోపంగా చేస్తున్నావని పిడిగుద్దులు కురిపించాడు. అదే అదును చూసుకుని మిగతా స్నేహితులు ఇర్ఫాన్ కూడా కొట్టారు. సల్మాన్ కు ఏదో ఆయుధంతో కొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. ఉస్మానియాకు తరలించారు. అతను చికిత్స పొందుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ తన ఆరోగ్యం చెడిపోతుందని అంటే బ్లడ్ వంటింగ్స్ అవుతున్నట్లు తెలిపాడు. ఉస్మానియా చేరాడు. ఈ రోజు మరణించినట్లు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు నైటు 11 గంటల ప్రాంతంలో పూల్బాగ్లో నివాసం ఉన్నటువంటి సల్మాన్, అదేవిధంగా అతని దోస్తు ఇర్ఫాన్ ఇద్దరు కలిసి రంజాన్ సందర్భంగా దావత్ కోసం అని చెప్పేసి సుల్తాన్ షాయిలో ఉన్నటువంటి అతని యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి దావత్ చేసుకొని తిరిగి 1 గంట ప్రాంతంలో తిరిగి వస్తున్నప్పుడు ఈ లక్కీ స్టార్ హోటల్ దగ్గర వీళ్ళ పురాణ స్నేహితులైనటువంటి అబ్దుల్లా, అమన్, మతీన్ అండ్ సర్వర్ అక్కడ కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో వీళ్ళని చూసి ఆపి మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి అబ్దుల్లా ఇతని యొక్క సల్మాన్ యొక్క దోస్తు ఇర్ఫాన్ని రంజాన్ దావత్ ఇవ్వనగా అతను మాటల సందర్భంగా మాట్లాడుతూ ఇస్తానని చెప్పేసి ఇర్ఫాన్ తన ఫోన్పే నుండి 200 రూపాయలని అబ్దుల్లా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత సల్మాన్ అండ్ ఇర్ఫాన్ ఇద్దరు అక్కడ కూడా వెళ్ళిపోయి తిరిగి పూల్బాగ్ ఏరియాలో వాళ్ళ యొక్క దోస్తులను కలిసి ఈ యొక్క ఈద్కి సంబంధించి విషయం చెప్పేసి తిరిగి మళ్ళీ 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క లక్కీ స్టార్ హోటల్ దగ్గర రాగా తిరిగి అక్కడనే ఈ నలుగురు కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఇర్ఫాన్ తోటి అబ్దుల్లా మాట్లాడుతున్నప్పుడు సల్మాన్ పక్క నుండి చూస్తుంటే అబ్దుల్లా సల్మాన్ని ఆ విధంగా నా వైపు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి కోపంతో అతని మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసే సందర్భంలో అబ్దుల్లా దగ్గర ఉన్నటువంటి ఒక నకుల్ పంచ్ తోటి ఈ యొక్క సల్మాన్ ముఖం పైన కొట్టడం జరిగింది. అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి అమన్ కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి రాయిని తీసుకొని అతని భుజాల పైన ముఖం పైన కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఉన్నటువంటి మతీన్ అండ్ సర్వర్ కూడా అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ నలుగురు కూడా కలిసి ఈ యొక్క సల్మాన్ పై దాడి చేసే సందర్భంలో ఆ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, అదేవిధంగా ఈ యొక్క సల్మాన్ యొక్క తల్లి అక్కడికి రాగా వాళ్ళని చూసి ఈ నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత పోలీసు కూడా 100 డైల్ రావడం జరిగింది. అక్కడికి పోలీసు కూడా రీచ్ అయ్యి అతన్ని అప్పుడు హాస్పిటల్ పంపడం జరిగింది. హాస్పిటల్ నుంచి అతను తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా క్రైమ్ నెంబర్ 105/2025 ఫస్ట్ అండర్ సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 కింద కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రారెడ్డి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి మళ్ళీ తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ కాగా 27వ తారీఖు నాడు ఉదయం ఎర్లీ మార్నింగ్ అతను చనిపోవడం జరిగింది. సల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ దాని యొక్క కేసును 324కు అదేవిధంగా 103 మర్డర్గా సెక్షన్ని యాడ్ చేసి తదుపరి దర్యాప్తును మన యొక్క చంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ అయినటువంటి గోపి చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు అతని మరణానికి కారణమైనటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా అండ్ అమన్, మతీన్ అండ్ సర్వర్ ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక నకుల్ పంచ్ అదేవిధంగా రాయి బట్టల్ని స్వాధీనపరచుకొని ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో అబ్దుల్లా మరియు అమన్ అయిన ఇద్దరిపైన గతంలో 2 కేసులు ఉంటుంది.